ఇంగ్లాండ్ ఇండియా జట్ల మధ్య జరగబోతున్న సెకండ్ టెస్ట్, రెండవ టెస్ట్ ఈరోజు బర్మింగ్హామ్లో కొనసాగబోతోంది, మొదలు కాబోతోంది. సో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. చివరి మ్యాచ్లో కూడా ఇంగ్లాండ్ అటు బౌలింగ్ తీసుకుని చేజింగ్ని ఎంచుకుంది. సో ఇక్కడ మనం టీంలో మెంబర్ల గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఇంగ్లాండ్ టీం దాదాపుగా చివరి టెస్ట్ మ్యాచ్లో ఆడిన జట్టే ఉంది. సో ఇక్కడ ఇండియా జట్టులో మాత్రం భారీ మార్పులు జరిగాయి. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాష్ దీప్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ. ఇక్కడ శార్దుల్ ఠాకూర్ అలాగే సాయి సుదర్శన్ కూడా ఆడట్లేదు. నేను అనుకున్నాం కుల్దీప్ యాదవ్ని ఎలాగో పక్కకు పెడతారు అనుకున్నాం, అట్లనే పక్కకు పెట్టారు. కుల్దీప్ యాదవ్ గురించి చాలామంది ఆడించాలి అంటున్నారు. కానీ ఇక్కడ బ్యాటింగ్ డెప్త్ కోసం అనవసరంగా మనం రవీంద్ర జడేజాని తీసుకుంటున్నాం. రవీంద్ర జడేజా అటు వికెట్ తీయట్లేదు, అటు రన్స్ కూడా సాధించట్లేదు. సో రెండో ఇన్నింగ్స్ కళాత్మకంగా ఆడిన సాయి సుదర్శన్ కూడా పక్కకు పెట్టారు. సో సాయి సుదర్శన్కి అన్యాయం జరిగిందని అనిపిస్తుంది నాకు. సో మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి, షేర్ చేయండి.